నంద్యాల జిల్లాలోని ఆ నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య చికెన్ పాలిటిక్స్ రచ్చరాజేస్తున్నాయి. కోడి మాంసం దుకాణాల నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యే కమిషన్లు వసూలు చేస్తున్నారన్న ఫ్యాన్ పార్టీ నేతల ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సైకిల్ పార్టీ నేతల ధర్నాలు, వైసీపీ క్యాడర్పై కేసులతో అక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇంతకీ దందాలు ధర్నాలతో దద్దరిల్లుతున్న నియోజకవర్గం ఏది? రోడ్డెక్కిన నేతలెవరు? చీప్ పాలిటిక్స్ పై అసలు జనమేమనుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. బాంబుల గడ్డగా ముద్రపడిన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటోంది. రకరకాల గొడవలు, ఆరోపణలతో పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. గతంలో ఇక్కడ ముఠా కక్షలు, రాజకీయ ఘర్షణలు చాలా కామన్గా ఉండేవి. నాటు బాంబులు నాట్యమాడితే గండ్ర గొడ్డళ్లు, వేట కొడవళ్లు, విచ్చు కత్తులు విచ్చుకునేవి. నరకొడు రాజకీయాలతో ఇక్కడ ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఒకప్పుడు ఆందోళన కలిగించేవి. కానీ కాలానుగుణంగా వచ్చిన మార్పులు, అభివృద్ధితో రాజకీయ కక్షలు పక్కకు పోయిన పరిస్థితి పూర్తిగా మారలేదు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులు అకాల మృతి తర్వాత ఈ కుటుంబంలో చీలిక వచ్చింది. భూమా భాస్కర్ రెడ్డి కుమారుడు కిషోర్ రెడ్డి వైసీపీలో ఉన్నారు. భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ టీడీపీలో కొనసాగుతున్నారు. వీరిద్దరూ వరుసకు అన్నా చెల్లెళ్ళు. ఇరువురి మధ్య కొంతకాలం వారసత్వ పోరు సాగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇరువురు సైలెంట్ అయ్యారు. కానీ ఏదో ఒక సందర్భంలో ఆధిపత్య పోరు భగ్గుమంటూనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హవా సాగుతోంది. వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు ఈ లేడీ డాన్. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపించిన సమయంలో ఆళ్లగడ్డలో కోళ్ల వ్యాపారుల మధ్య అమ్మకాల విషయంలో వార్ జరిగింది. అది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. కమిషన్ల కోసం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు తమను బెదిరిస్తున్నారని ఓ కోళ్ల వ్యాపారి చేసిన ఆరోపణలు ఫ్యాన్ పార్టీకి ఆయుధంగా మారాయి. దీన్ని అస్త్రంగా మలుచుకున్న వైసీపీ నేతలు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను టార్గెట్ చేయడంతో ఆళ్లగడ్డ రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే కోళ్ల వ్యాపారులను బెదిరించి కిలోకు 25 రూపాయల కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపిస్తూ జగన్ మీడియా కోడే కూసింది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అవన్నీ తప్పుడు కథనాలని కొట్టిపారేసిన జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఇమేజ్ డ్యామేజ్ అయింది. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా తనపై ఆరోపణలు చేసిన వారితో పాటు తప్పుడు కథనాలు రాసిన జగన్ మీడియాతో తేల్చుకోవాలనుకున్నారు. కర్నూలులోని ఆ సంస్థ కార్యాలయం దగ్గర అనుచరులు కోళ్ల వ్యాపారులతో ధర్నా చేయడంతో రాజకీయ వేడి రాజుకుంది. కోళ్ల వ్యాపారుల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నట్టు చౌకబారు ఆరోపణ చేయడం కాదు, దమ్ముంటే నిరూపించాలంటూ ఎమ్మెల్యే అఖిలప్రియ వైసీపీ నాయకులకు సవాల్ విసరడం పొలిటికల్గా ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పేరు చెప్పి ఓ మహిళ తాను సూచించిన చోటు నుంచే కోళ్లు కొనుగోలు చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆధారాలతో సహా ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాలకు చెందిన కొందరు నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వేడి రాజుకుంది. దీంతో చికెన్ పై జరుగుతున్న ఫైట్ కు మరింత ఆజ్యం పోసినట్టయింది. ఈ నేపథ్యంలోనే కుళ్లిపోయిన చికెన్తో పాటు చనిపోయిన కోళ్లను అమ్ముతున్నారన్న సమాచారంతో మున్సిపల్ అధికారులు కొన్ని దుకాణాలను సీజ్ చేయడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కక్షగట్టి ఆఫీసర్లతో చికెన్ షాపులను మూయించారన్నది వైసీపీ నేతల విమర్శ. ఈ క్రమంలోనే ఫ్యాన్ పార్టీ నేత భూమా కిషోర్ రెడ్డి ఆళ్లగడ్డలో చికెన్ సెంటర్ల దగ్గరకు వెళ్లి ధరలపై ఆరా తీసి అఖిలప్రియ కమిషన్ల దందాతోనే వ్యాపారులు రేట్లు పెంచారని ఆరోపించడం రచ్చరచ్చయింది. నంద్యాల జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆళ్లగడ్డలోనే కోడి మాంసం రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం దుమారం రేపింది. దీంతో ఈ వ్యవహారం ఇలానే కొనసాగితే తన ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని భావించిన అఖిలప్రియ కిషోర్ రెడ్డితో తాడో పేడో తేల్చుకోవాలని అనుకున్నారు. అనుచరులకు పురమాయించి చికెన్ దుకాణాల నుంచి ఎమ్మెల్యే కమిషన్లు తీసుకోవడంతో రేట్లు పెంచారన్న కిషోర్ రెడ్డి ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 6గురిపై కేసులు నమోదయ్యాయి. ఇది వైసీపీ నేతల దుష్ప్రచారమని కంప్లైంట్లో ప్రస్తావించారు. ఈ పరిణామంతో ముందుగా కంగుతిన్న ఫ్యాన్ పార్టీ నేతలు ఆ తర్వాత ఎదురు దాడికి దిగడంతో రాజకీయ అగ్గి రగిలింది. అయితే ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అన్నది వైసీపీ నేతల వాదన. కేసులకు భయపడి పాలిటిక్స్ నుంచి దూరం జరుగుతామని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ భావిస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు అని చెప్పుకొచ్చారు. ఏదైనా ఆళ్లగడ్డలోనే రాజకీయంగానే తేల్చుకుంటామండంతో ఇక్కడ పాలిటిక్స్ సలసలా కాగుతున్నాయి. తెలుగుదేశం శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ, ఫ్యాన్ పార్టీ నేత భూమా కిషోర్ రెడ్డి మధ్య సాగుతున్న చికెన్ కమిషన్ల ఆరోపణల కొట్లాట
జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆళ్లగడ్డలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాల రచ్చ జరిగితే కోళ్ల వ్యాపారంపై గల్లీలో సిల్లీగా కొట్లాడుకుంటున్నారన్న కామెంట్స్ వస్తున్నాయి. చిల్లర మల్లర రాజకీయాలతో అల్లరి చేస్తున్నారంటూ జనం చీగొడుతున్నారు. ఆళ్లగడ్డలో చికెన్ ఫైట్ ఎపిసోడ్కు ఎప్పుడు శుభం కాడుపడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నది పబ్లిక్ టాక్. మొత్తం మీద అన్నా చెల్లెళ్ల మధ్య జరుగుతున్న కోళ్ల కొట్లాట రాజకీయంగా ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.